ముందుగా మీకు, పురుషోత్తం రెడ్డి గారికి, గురుమూర్తి గారికి, రాజశేఖర్ గారికి అందరికి కూడా నమస్కారం. నేను ఆ మీటింగ్లో ఉన్నానండి నిన్న. 3:30 నుంచి 7:30 వరకు కంప్లీట్గా అందరు సమావేశం అవుతున్నప్పుడు, ఆయన వచ్చినప్పుడు, ఆయన మాట్లాడినప్పుడు మొత్తం కూడా 100% ఐ వాజ్ విట్నెస్. ఐ వాజ్ దేర్. ఇక్కడ మీరు ఇప్పుడు ఉపోద్ఘాతంలో చెప్పినటువంటి అంశాలన్నింటినీ టచ్ చేసినప్పటికీ మనం వాటిని ఆ పర్టికులర్ కాంటెక్స్లో చూడాలి. ఆయన ఆత్మీయ సమావేశం కోసం కాల్ఫర్ చేశారు. హార్డ్ కోర్ జన సైనికులతోటి. వాళ్ళందరూ కూడా ఆషామాషి వర్కర్స్ కాదు, చాలా ఖర్చుపడి కష్టపడి చాలామందిని మోటివేట్ చేసి సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చేసి పార్టీ కార్యక్రమాల్లో అహర్నిశలు పనిచేస్తున్నటువంటి ఆంతరంగికుల కింద లెక్క. దాదాపు ఒక 2,000 మంది అలాంటి కార్యకర్తలు, నాయకులు అందరి సమక్షంలో ఆయన మనసు విప్పి చాలా విషయాలు మాట్లాడారు. దాన్ని పొలిటికల్ కాంటెక్స్లో ఇప్పుడున్నటువంటి పొలిటికల్గా దాన్ని విశ్లేషించాల్సిన అవసరం లేదనేది నా ఉద్దేశం. ఇట్స్ ఎ లెక్చర్ ఆన్ పొలిటికల్ సైన్స్గా చూస్తాను నేను. రాజకీయాలు అనే కంటే కూడా ఒక స్టేట్స్మన్, మీరు నిజంగా ఒక రాజకీయ పార్టీని నడపాలనుకున్నప్పుడు, రాజకీయ కార్యకర్తల్ని, లీడర్స్ని తయారు చేయాలనుకున్నప్పుడు మనం ఏ పంథాలో ముందుకెళ్తే బాగుంటుంది, మనం ఎలా చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే నిజమైన రాజకీయాలు, నిజమైన ప్రజాస్వామ్యం, నిజమైన డెవలప్మెంట్కు మనం దోహదపడతాం అనే సెన్స్లో మనసు విప్పి మాట్లాడుకున్నారు. ఎట్ టైమ్స్ ఆయన పర్సనల్ విషయాలు కూడా, ఆయన ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు, ఆయన సమావేశాలకు వచ్చినప్పుడు మీటింగ్స్లోనూ ఈ కార్యకర్తలు వాళ్ళ ఉత్సాహం కొద్దీ తనని షేక్ హ్యాండ్ ఇవ్వటం, లాగటం, అటు ఇటు చేసినందువల్ల వచ్చే ఇబ్బందులు, ఇవంతా కూడా చాలా కార్డియల్గా, జోవియల్గా, 1-to-1 మన ఫ్యామిలీ మెంబర్స్ తోటి, మన మంచి ఫ్రెండ్ తోటి ఎలా మాట్లాడుకుంటామో అలా మాట్లాడాడు ఆయన. ఈ ప్రాసెస్లో మీరు ఎక్కడో ఒక 20 seconds 30 second బిట్ని ఐసోలేట్ చేసి దాని వరకు విశ్లేషించాలని చూస్తే అది ఫెయిర్గా ఉండదు. నా ఉద్దేశం దట్ విల్ బీ క్లియర్లీ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్. కాబట్టి ఆయన మొత్తం ప్రసంగంలో నాకు అర్థమైంది ఏంటంటే, తను ఎందుకు ఈ పార్టీ పెట్టాడు, ఆ 7 సిద్ధాంతాల వెనక తన భావజాలం ఏంటి, ఇలాంటి 7 మనం అర్థం చేసుకోవడం వల్ల రేపు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాము. మనం కులాలకు అతీతంగా మనం రాజకీయాలు చేయాలి అనుకుంటున్నప్పుడు అందరికీ కులం ఉంటుంది, నాకు కులం ఉంటుంది, మీకు కులం ఉంటుంది, ప్యానల్లో ఉన్న అందరికీ ఉంటుంది కదా, అది నిజమే కదా. ఈ నిజాన్ని గుర్తిస్తూ ఎలాంటి ఇబ్బందులు పడకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మనం వాళ్ళని సమన్వయం చేస్తూ సామాజిక న్యాయం కోసం పనిచేయాలి అనే నినాదంలో కులాల ప్రస్తావన ఎక్కడుంది అని ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. అలాగే మతాలకు సంబంధం లేకుండా, మతాలకు అతీతంగా నేను రాజకీయాలు చేస్తాను అన్నప్పుడు నాకంటూ ఒక కులం ఉంది, నాకంటూ ఒక మతం ఉంది అనుకోండి, అది నా వరకే సొంతం, నా వరకే పరిమితం. అలాగే మీలో ఉన్న అందరూ కూడా మనం ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు అనేది ఇక్కడ పాయింట్. అది సెక్యులర్ భావజాలం. అంతేకాని మీకు లేదు అని నేను అంటలేదు, నాకు లేదు అని నేను అంటలేదు. ఎవరికైనా అది ఉంది, అది మన కంట్రోల్లో లేదు. కాబట్టి దానికి అతీతంగా మనం వీ హ్యావ్ టు గ్రో అవుట్ ఆఫ్ ఇట్. వీ హ్యావ్ టు ఎంబ్రేస్ ఎవ్రీబడి, వీ హ్యావ్ టు వర్క్ విత్ ఎవ్రీబడి. మనం అందరం ఒకటి అనే భావజాలంతో మనం పనిచేయగలగాలి. ఆ పనిచేసే ధోరణిలో, ఆ పని చేయాలనుకుంటున్నప్పుడు కొన్ని చిన్న ఇబ్బందులు వస్తాయి. గ్రామాల్లో ఇబ్బందులు వస్తాయి, నాకు ఇబ్బందులు ఉన్నాయి. గతంలో మన వంగవీటి రంగా గారి విషయంలో కొన్ని జరిగినాయి. అలాంటప్పుడు మనం పలానా కులం వాళ్ళ కోసమే ఆయన ఉన్నాడు, పలానా కులం వాళ్ళు సేవ్ చేయాలి, పలానా కులం వాళ్ళంతా ఒకటిగా ఉంటారని అనుకోకూడదు కదా. అది అందరి బాధ్యత కదా. ఒక నాయకుడిని రక్షించుకోవడం అందరి బాధ్యత. నన్ను రక్షించుకోవడం మీ బాధ్యత, మిమ్మల్ని రక్షించుకోవడం నా బాధ్యత. అప్పుడే మనం ఒక టీమ్గా పనిచేయగలుగుతాం అన్న ధోరణిలో ఆయన ప్రసంగం జరిగింది. ఐ థింక్ ఇట్ వాజ్ వెరీ టచింగ్. నేను చాలామంది నాయకులతో పనిచేశాను బ్రహ్మనాయుడు గారు. ఎవరు ఎందుకు మాట్లాడతారో, ఎలా మాట్లాడతారో, ఆ ప్రిపరేషన్ టైంలో ఏ అంశాలను వాళ్ళు స్పృశిస్తారో, ఏ అంశాలను వాళ్ళు స్పృశించరో, దాని వెనుకున్నట్టు వ్యూహాలు ఏంటో అవన్నీ కూడా కొంత నాకు అర్థమవుద్ది. కానీ నిన్న పవన్ కళ్యాణ్ గారు చాలా, అంటే ఆయన మనసులో అలా అనిపించింది, అలా అనేసినట్టుగా అనేసాడు అంతే. ఐ థింక్ వీ షుడ్ అప్రిషియేట్ అని అనుకోవటం కాదు. పార్టీ పెట్టామన్నప్పుడు ఈ ప్రస్థానానికి ఒక గమ్యం ఉంటుంది. అది ఎప్పుడు అనేది మన ప్రిపేర్డ్నెస్లో ఉంటుంది. మనం ప్రిపేర్ అయ్యేదాన్ని బట్టి ఉంటుంది.
మనం ప్రిపేర్ అయ్యే క్రమంలో 2019లో మనం ప్రిపేర్డ్ కాదు అని మనకు అర్థమైంది కదా. అన్న సందర్భంలో ఆయన గాజువాకను, భీమవరం ఎగ్జాంపుల్ చెప్పారు. అలాగే 2024కు వచ్చేసరికి మనము, మన ఆశయము అనే దాన్ని కాసేపు పక్కన పెట్టేస్తే, ఈ రాష్ట్రాన్ని మనం సేఫ్ గార్డ్ చేయాలి, ఈ రాష్ట్రాన్ని అందరం కలిసి మనం రక్షించుకోవాలి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆనాడు మన ప్రయారిటీస్ని పక్కన పెట్టేసుకున్నాం. అది మన రాష్ట్రం కోసం చేశాం. అంటే ఇది ప్రతి సందర్భంలో కూడా తను తీసుకున్న చర్యలకి, నిర్ణయాలకి హేతుబద్ధత ఏంటి, తన అభిప్రాయము, తన పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఎందుకు హేతుబద్ధమైందో అందరికీ వివరించాడు. ఐ థింక్ ఇట్ వాజ్ ఎ వెరీ ఓపెన్ టాక్. చాలా ఓపెన్గా, చాలా ఫ్రెండ్లీగా, చాలా ఏమంటారు, కుటుంబ సభ్యుల మధ్యలో మంచి చెట్లు ఎలా మాట్లాడుకుంటారు, ఇబ్బందులను ఎలా అసెస్ చేస్తారు, అవకాశాలను ఎలా అసెస్ చేస్తారు, అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి ఎందుకు ఎలా కష్టపడి పనిచేయాలో, ఎవరు కష్టపడి పనిచేయాలో ఇవన్నీ కూడా వచ్చినాయి దాంట్లో. అట్ ద సేమ్ టైం వీటన్నిటికీ కూడా ఒక యాంకరింగ్ పాయింట్ ఏదో ఉంటుంది కదా, ఒక యాంకర్ ఒకటి ఉంటుంది. ఆ యాంకర్ ఏంటంటే, నా ఆత్మగౌరవాన్ని కానీ మీ ఆత్మగౌరవానికి కానీ ఇబ్బంది కలిగే అంశాలు నేనేమి చేయను. ఎప్పుడైనా సరే జనసేన కార్యకర్త అయినా, జనసేన నాయకుడైనా సమాజంలో గౌరవంగా తలెత్తుకుని పనిచేయాలి. అలాంటి రాజకీయాలే మనం చేయాలి. మీకు అది భంగం జరిగిన రోజున, మీకు భంగం జరుగుతుంది అనుకున్న రోజున నేను మీ వైపే నిలబడతాను కానీ ఇంకోటి ఆలోచించను. దానికోసం నేను నా ప్రాణత్యాగానికైనా సిద్ధం అని. అఫ్కోర్స్ ఇవన్నీ ఏంటంటే రిటారికల్గా మనం ఆలోచించవచ్చు, ఎవరైనా రాజకీయ నాయకులు అట్టాగే మాట్లాడతారులేమని. కానీ ఆ ఫ్లో కానీ, ఆ సందర్భం కానీ, తన ముందు ఉన్న వాళ్ళ రెస్పాన్స్ కానీ, ఆ సీక్వెన్స్ని అర్థం చేసుకుంటేనే ఆ కాంటెక్స్ట్ అంతా అర్థమవుతుంది బ్రహ్మనాయుడు గారు. ఇట్ వాజ్ వెరీ టచింగ్. చాలా సందర్భాల్లో చాలామందికి కళ్ళమ్మటి నీళ్లు తిరిగినాయి. ఎందుకంటే తను ఎవరు కూడా ఏ నాయకుడు కూడా, ఏ రాజకీయ పార్టీ నాయకుడు కూడా తనకు ఇబ్బందులు ఉంటాయి. వీఆర్ ఆల్ హ్యూమన్ కదా. పవన్ కళ్యాణ్ గారైనా ఇంకో నాయకుడైనా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ హ్యూమన్. మనకు ఆరోగ్య సమస్యలు ఉంటాయి, మనకి ఇబ్బందులు ఉంటాయి, మనకు నడువు నొప్పి ఉంటుంది, మనకు తలనొప్పి వస్తుంది, అన్నీ వస్తాయి. అన్నప్పటికీ అది ఎవరు ఏమి ఓపెన్గా వచ్చేసి కార్యకర్తలతో కూర్చుని నాకు ఎలాంటి ఇబ్బంది ఉందని చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పరు కూడా. ఆయన చెప్పాలి అని ఆయన ఎందుకు అనుకున్నాడు? ఎదుటిన్న వాళ్ళు తన ఫ్యామిలీ మెంబర్స్. వెరీ హార్ట్ టచింగ్. ఆయన 2000 మందికి, 2000+ మందికి ఏం చెప్పాలనుకున్నారో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాడు. వాళ్ళకి అర్థమైంది. ఎట్ ద సేమ్ టైం మనం గోయింగ్ ఫార్వర్డ్ మన ప్రణాళికలో కూడా నేను ఇంకొద్దిగా పర్సనల్గా ఇన్వాల్వ్ అవుతాను. మనం సంస్థాగతంగా బలపడాలి, మన పార్టీ బలపడాలి, మీ అందరికీ మంచి నాయకత్వం పొజిషన్స్ రావాలి, మీరందరూ మంచి నాయకులుగా ఎదిగే వరకు కూడా నేను మీకు అండగా ఉంటాను, మీకు తోడుగా ఉంటాను. ఇవన్నీ కూడా జనరల్గా కొంత పెప్టాక్ అనుకోవచ్చు, కొంత మనసులో మాట అనుకోవచ్చు, కొంత దానికి ఆయన ప్రిపేర్ అవుతున్నారు అనుకోవచ్చు. అది కూడా మనం చూస్తున్నాం కదా బ్రహ్మనాయుడు గారు. అది తమిళనాడు ఈజ్ ఎ డిఫరెంట్ స్టేట్. వాళ్ళ పార్టీలు, వాళ్ళ రాజకీయాలు, వాళ్ళ మనుషులు, వాళ్ళ అవసరాలు, వాళ్ళ ఆశయాలు అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ ఈజ్ డిఫరెంట్. మన యూనియన్లో ఏ 2 రాష్ట్రాల్లో కూడా మనం 1 to 1 నిజంగా పోల్చలేము. అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులు, స్థానిక లీడర్షిప్, స్థానిక అవసరాల మీద ఉంటుంది. అలాగే తమిళనాడులో కూడా తమిళనాడు పార్టీలు, తమిళనాడు నాయకులు, తమిళనాడు ప్రజలు వాళ్ళ ఆకాంక్షలను బట్టి అక్కడ రిజల్ట్స్ వస్తాయి. దాన్ని ఆయన ఏమన్నాడంటే, అక్కడ ఆయన అలా చేశాడు కాబట్టి మీరెందుకు చేయలేకపోయారు, లేదా మీరెందుకు చేయట్లేదు అని నన్ను ప్రత్యేకంగా ఎవరో విమర్శిస్తున్నారు, నన్ను బొంబాటు చేస్తున్నారు. అది ఫెయిర్ కాదు కదా. మన ప్రయత్నాలు, మన బ్యాక్గ్రౌండ్లో, మన సిచ్యువేషన్లో మన ప్రయత్నం మనం చేస్తాం. మనం మంచి రాజకీయాల కోసం అందరికీ ఉపయోగపడే రాజకీయం చేస్తున్నాం. అందరికీ అభివృద్ధి ఫలాలు అందాలనే పాయింట్లో మనం రాజకీయాలు చేస్తున్నాం. ఆ సందర్భంగా ఆయన అన్నాడు, ఇప్పుడు మీకు అందరికీ బాగు చేయాలనుకుంటున్నారా, లేదా మీకు పదవి కావాలనుకుంటున్నారని ఎవరైనా అనుకున్నారనుకోండి, నాకు అందరూ బాగుంటేనే బాగుంటుందని నేను అనుకుంటున్నాను అన్నాడు. అంటే ఏంటి, ఆయన చాలా బ్రాడ్గా ఆలోచిస్తూ ఒక ఫిలాసఫర్గా మాట్లాడుతున్నాడే కానీ మనం ఈ ఎలక్షన్ ఎట్ట గెలుద్దాం, ఆ ఎలక్షన్ ఎట్ట గెలుద్దాం, ఈ ఎత్తులు ఎలా వేద్దాం, ఆ పై ఎత్తులు ఎలా వేద్దాం అనే చోట అది కాదు, అది సందర్భం కాదు. దట్ వాజ్ నాట్ హిస్ పర్పస్ ఆల్సో.
మనం చూసాం విజయ్ గారు గెలిచిన తర్వాత ఎస్పెషల్లీ కొన్ని పార్టీలు అపోజిషన్ పార్టీస్ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు పేరు పెట్టి మరి జగన్ ఇది రోజా గారు లాంటి వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని. ఐ థింక్ దట్స్ వెరీ, అది టోటల్లీ అన్కాల్డ్ ఫర్ అండ్ దట్స్ ఆల్సో అబ్జెక్షనబుల్. ఇప్పుడు ఆయన ఎవరో ఏదో స్టేట్లో గెలిస్తే ఈ స్టేట్లో మీరెందుకు గెలవలేరు అనే క్వశ్చన్కి ఆన్సర్ ఏముంటుంది? ఇవాళ కూటమి 165 సీట్లతో గెలిస్తే 164 సీట్లతో గెలిస్తే మీరు ఎందుకు గెలవలేకపోయారు, మీకు 11 ఎందుకు వచ్చినాయి అంటే దానికి ఆన్సర్ ఏముంటుంది? అలా ఉండదు. ఐ థింక్ దట్ ఈస్ అన్ఫెయిర్ క్రిటిసిజం. ఆ అన్ఫెయిర్ క్రిటిసిజంని దృష్టిలో పెట్టుకున్న వాళ్ళు ఈ ఊళ్ళో పెళ్ళికి ఎక్కడో ఏదో జరిగితే వీళ్ళంతా ఎందుకు కుక్కల్లాగా అరుస్తున్నారు, వీళ్ళెందుకు సందడి చేసుకుంటున్నారు, వీళ్ళెందుకు పోలుస్తున్నారు, మా ఫోటో పెట్టుకుని విజయ్ గెలిచాడని చెప్పుకోవడం, మాకు విజయ్కి ఏదో సంబంధాలు ఉంది అని చెప్పుకోవటం, ఇవన్నీ కూడా అఫ్కోర్స్ ఈ డింట్ గో దట్ డీప్. ఆ సెంటెన్స్ వెనక, ఆ మాట వెనక కాంటెక్స్ట్ మనకు అర్థమవుతుంది కాబట్టి ఆ మాటలు మాట్లాడుతున్నాను నేను. వైఎస్ఆర్సీపీ వాళ్ళు టోటలీ దే లాస్ట్ దేర్ గ్రౌండ్, వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉన్నారని నాకు అనిపిస్తుంది. బ్రహ్మనాయుడు గారు ఒక మాట చెప్తాను. ఇందాక రాజశేఖర్ గారు అన్నప్పుడు కూడా నాకు అనిపించింది, నేను రైట్ చేశాను కానీ మీరు నోటీస్ చేయలే. మీరు పవన్ కళ్యాణ్ గారి సంగతి కాసేపు పక్కన పెట్టండి. పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తలతో ఆంతరంగికంగా ఆత్మీయ సమావేశంలో మాట్లాడుకున్నారు. ఒక మాట అటో ఒక మాట ఇటో ఉండి ఎవరినైనా కించపరచలా, ఎవరినైనా ఎగతాళి చేయలా. విజయ్ గారిని కూడా ఏం నెగిటివ్గా మాట్లాడలా. పైపెచ్చు విశాఖపట్నం సభలో విజయ్ గారి కార్యకర్తలు వస్తే వాళ్ళ కండవా తీసుకుని, వాళ్ళ ఫ్లాగ్ తీసుకుని వాళ్ళని సత్కరించి పంపించాడు. అనే విజయ్ గారికి వ్యతిరేకమూ కాదు, విజయ్ గారి భావజాలాన్ని వ్యతిరేకించడం కాదు. కానీ ఆయన ఏమంటున్నాడంటే అక్కడ గెలిచిన దానికి ఇక్కడున్న వైఎస్ఆర్ వాళ్ళు మా వాళ్ళ గెలిచారనో, వీళ్ళు బ్యానర్లు పెట్టుకునో, వీళ్ళు హడావుడి చేస్తున్నారు చూసారా, అది అన్కాల్డ్ ఫర్ కదా అని చెప్పదలుచుకున్నాడు ఆయన. అక్కడ ఆయన అన్నది జనసేన నాయకులు కాదు, ఆ ఫ్లోలో కాదు, వీళ్ళు వైఎస్ఆర్ వాళ్ళు ఎందుకు ఇంత హడావుడి పడుతున్నారు, మీరు 164 ఓడిపోయామన్న సంగతి మీకెందుకు గుర్తు రావట్లేదు, 164 సీట్లు మనం ఎట్టా గెలవాలని మీరు ఆదుర్దా పడాలి. కానీ విజయ్ గెలిచాడు కాబట్టి పవన్ కళ్యాణ్ ఎందుకు గెలవలేడని వీళ్ళు, మా సంగతి మీకెందుకయ్యా అనే భావనలో ఏదో మన వీధిలో పెళ్లి జరుగుతుంటే మా పెళ్ళే జరుగుతున్నట్టుగా చిన్నపిల్లలు ఫీల్ అవుతారని చెప్పాడు ఆయన. లైటర్ టోన్లో చెప్పాడు. రెండవది, ఈ అభివృద్ధి ఇంకోటి ఇవన్నీ కాసేపు పక్కన పెడదాం. బ్రహ్మనాయుడు గారు, మీరు నాకు మీ ఇంటికి వచ్చానో, మీకు అది అవకాశం ఉందనో నాకు తృప్తిగా భోజనం పెట్టారు, చివరికి ఏరా అన్నారు నన్ను. నాకు ఆ ఒక్క మాటే గుర్తుంటుంది కానీ మీరు ఎంత పెట్టింది నాకు గుర్తుండదు. అది కూడా చెప్పాడు ఆయన. 24కి వచ్చేసరికి మాజీ సీఎం గారి భార్యని తిట్టడం, మన ఫ్యామిలీస్లో ఉన్న వాళ్ళని తిట్టడం, ఇది ఇలా కంటిన్యూ అయితే నెక్స్ట్ ఏమవుద్ది అరాచకం కాక, దాన్ని నిరోధించడానికి నేను ఆగాను, తగ్గాను, పొత్తు ప్రపోజల్ తీసుకొచ్చాను అన్నాడు. మీరు నాడు నేడులో ఏం జరిగింది, ఉద్దానంలో ఏం జరిగింది, ఇంకోటి ఏం జరిగింది, ఈ మొత్తం ఒక కట్టకట్టండి. ఆన్ ద అదర్ సైడ్ మీరు హ్యూమిలియేట్ చేస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు, పర్సనల్ మ్యాటర్స్ మాట్లాడుతున్నారు, ఫ్యామిలీస్ విషయాలు మాట్లాడుతున్నారు అన్న విషయం ఆయనకి టిక్ అయింది. ఆయన ఒక్కడే కాదు, ఆంధ్రప్రదేశ్ మొత్తం టిక్ అయింది అన్నది వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళు గమనించుకోవాలి. నేను ఫస్ట్ స్పీచ్లో వైఎస్ఆర్ పార్టీని గురించి ఏం అడ్రస్ చేయలే. రాజశేఖర్ గారు నా ఫ్రెండు, ఆయన ఏం మాట్లాడతారని చాలా ఉత్సాహంతో చూస్తూ ఉంటాను నేను. కానీ గురుమూర్తి గారు కనీసం 10 ఫ్రేజులు ఐడెంటిఫై చేశాడు. మేము సింహాల్లాగా వస్తాం, మీరు పందుల్లాగా వస్తారు. ఎవరిని మీరు పందులు అంటున్నారు? ఇండీ కూటమిని పందులు అంటున్నారా, ఎన్డీఏని పందులు అంటున్నారా, ఈ దేశ రాజకీయ వ్యవస్థలనే పందులతో పోలుస్తున్నారా, రాజకీయ నాయకుల్ని పందులతో పోలుస్తున్నారా, మీరు ఒక్కళ్ళే సింహమా? కాబట్టి ఐ థింక్ దే షుడ్ రిఫైన్ దేర్ లాంగ్వేజ్. ఇప్పుడు ఇక్కడ ఆత్మగౌరవం అనేది చాలా సెన్సిటివ్ మ్యాటర్. మీరు నాకు ఏం పెట్టారనే దానికంటే కూడా నన్ను ఎలా చూశారన్నది నాకు ఇంపార్టెంట్. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు దాని మీదే మాట్లాడాడు. ఇది బ్యాలెన్స్ చేసుకోవాలి, లేదంటే అరాచకం డెవలప్, దాన్నే అరాచకం అంటారు. అరాచకం అంటే ఏంటంటే అది అరాచకం అండి. ఆ ఫ్లోలో ఆయన అడగలేదు. ఆయన అడిగింది ఏంటంటే మీరు ఉపయోగించిన భాష, మీ తీరు వేరే రకంగా వెళ్తుంది కాబట్టి అరాచకం అన్నాడు ఆయన. ఆ ఫ్లో చూడండి, మీరు ఏ సందర్భంలో ఆ మాట అన్నాడు చూడండి. రాజశేఖర్ గారు, మీరు అభివృద్ధి చేశారా, అప్పులు చేశారా, రోడ్లు వేశారా అన్నది అక్కడ పాయింట్ కాదు. మీరు అది కూడా గమనించుకోవాలి. ఆ ఫ్లో చూడండి. మీరు పర్సనల్గా వాళ్ళు అలా ఇన్వాల్వ్ అవడం అనేది అరాచకత్వానికి దారితీస్తుంది. అది నాకు నచ్చలేదు అన్నాడు.